విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎక్కడికెళ్లినా జంట పక్షుల్లా కనిపిస్తూ ఉంటారు. వీరు ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఏమాత్రం గ్యాప్ దొరికినా రొమాంటిక్ ట్రిప్లు వేస్తూ ఉంటారు. ఫారెన్ టూర్లకు కలిసి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా విజయ్ ఇంటికి కూడా శ్రీవల్లి తరచూ వెళ్తూ ఉంటుంది. గతేడాది దీపావళి వేడుకల్ని కూడా విజయ్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది. ఆ తర్వాత పుష్ప 2 కూడా విజయ్ ఫ్యామిలీతో కలిసి చేసింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న బర్త్డే నాడు ఇద్దరూ కలిసి ఓ ఫారెన్ కంట్రీ బీచ్లో పార్టీ చేసుకున్నారు. వేర్వేరుగా ఫోటోలు షేర్ చేయడంతో దొరికిపోయారు. దీంతో తాము ప్రేమ పక్షులని వీరు చెప్పకపోయినా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అయితే ఇటీవల రష్మిక తన ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట కొత్త అనుమానాలకు దారితీసింది. రష్మిక తన పోస్ట్లో ఇటీవల తన చెల్లితో, అమ్మతో మాట్లాడినట్లు చెప్పింది. అలాగే నెటిజన్లకు కొన్ని సలహాలు కూడా ఇచ్చింది. తన ఫ్యామిలీకి అందరికంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని రాసుకొచ్చింది. అదేవిధంగా మనం ఫ్రెండ్షిప్ చేసే ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలని, ఈరోజు మంచిగా ఉన్నవాళ్ళు రేపు చెడ్డవాళ్ళు కావచ్చు, మనకు చెడు కూడా చేయొచ్చని చెప్పుకొచ్చింది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే మీ పేరెంట్స్ను ప్రేమించండి, గౌరవించండి అని చెప్పుకొచ్చింది. చాలామంది తల్లిదండ్రుల ప్రేమను లైట్ తీసుకుంటారని, కానీ తల్లిదండ్రులు మన జీవితంలో ఒక వరమని, వాళ్ళను రీప్లేస్ చేయలేమన్నారు. అందుకే వాళ్ళ సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లాలని రష్మిక రాసుకొచ్చింది. ఈ కామెంట్స్ నేపథ్యంలో విజయ్, రష్మికల మధ్య గొడవ జరిగి బ్రేకప్ అయిందని, అందుకే రష్మిక రియలైజ్ అయ్యి ఇదంతా చెబుతోందని కామెంట్స్ పెడుతున్నారు. ఎన్నాళ్ళు విజయ్ వెనకాల పడి తప్పు చేశారని తెలుసుకుందని, అందుకే ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినాలంటూ అభిమానులకు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసిందని కొంతమంది నెటిజన్లు ఈ పోస్ట్ను వైరల్ చేస్తున్నారు. మరికొందరేమో భాగ్యశ్రీ బోర్సేతో కింగ్డమ్ మూవీలో కిస్ సీన్లు, రొమాన్స్లు చూసి రష్మిక బ్రేకప్ చెప్పేసిందంటూ రూమర్స్ వైరల్ చేస్తున్నారు.